హలో ఎవ్రీవన్, ఇవాళ మనము సేఫ్టీ గురించి చదువుతున్నాం. బేసిక్ సేఫ్టీ, ఓకేనా? అయితే మనం ట్రైనింగ్ చేసిన తర్వాత మన డ్యూటీలలో కంపెనీలలో వర్క్ చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడప్పుడు కేర్లెస్ వల్లనో ఏదో రకంగా ఎంత కూడా మనం చేసినా కూడా ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతాయి. ఏదో రకంగా యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతాయి. యాక్సిడెంట్స్ అంటే ఏంటి? మొదలు మనకు అన్ప్లాన్డ్ ఈవెంట్, అంటే మనం ప్లానింగ్ చేయము. ఈ విధంగా నాకు యాక్సిడెంట్ జరుగుతుంది, ఈ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది అనేది మనం ప్లానింగ్ చేసుకోము. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోతుంది. చేస్తా ఏదో రకంగా మెకానికల్గానో ఎలక్ట్రికల్గానో ఏదో రకంగా కెమికల్గానో ఫైర్ వల్లనో ఏదో రకంగా మనకి ఇన్సిడెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ ఎందుకు జరుగుతాయి ఈ యాక్సిడెంట్స్ అనేటివి అంటే ఎందుకు జరుగుతాయి? మన కేర్లెస్ కావచ్చు, సేఫ్టీ లేకపోవచ్చు. ఫస్ట్ అనేది సేఫ్టీ. ఈ సేఫ్టీ లేకపోవడం వల్ల మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకు ఏంటి యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతాయి. మ్యాక్సిమంగా, అంటే సేఫ్టీ ఉన్నంత మాత్రం జరగవని కాదు, కానీ 99% మాత్రం మనకు ప్రమాదాలు సేఫ్టీ లేకపోతేనే ఎక్కువగా మనకు జరుగుతాయి. మళ్ళీ ఈ సేఫ్టీ ఏంటి? సేఫ్టీ అంటే ఏంటి? మళ్ళీ అంటే ఒక పనిలో ఏదైనా ఒక ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఎలక్ట్రికల్ వర్క్లో దానికి ఏ సేఫ్టీ మనం వాడాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకుంటే మనకు షాక్ అనేది రాకుండా ఉంటుంది. లేదంటే ఏదైనా మెకానికల్ వర్క్ చేస్తున్నాం, ఏ విధంగా మనం దాన్ని సేఫ్టీగా ఉంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం యాక్సిడెంట్ జరగకుండా ఉండాలి అనేది అయితే ఉంటుందో అదే సేఫ్టీ అని అంటాం. ఓకేనా? ఈ సేఫ్టీ అంటే మనం తెలుసుకున్నాం కదా, యాక్సిడెంట్ అంటే అన్ని ఈవెంట్ అంటే మనం ప్లానింగ్ చేసుకోం, అన్ప్లాన్డ్ ఈవెంట్. ఓకేనా? ఈ విధంగా జరగదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనం పర్సనల్గా సేఫ్టీ. ఫస్ట్ పర్సనల్ సేఫ్టీ. పర్సనల్ అంటే ఏంటి? మనం ఏ విధంగా ఉండాలి? ఫస్ట్ మన బాడీ పరంగా ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ మన హెయిర్ అనేది చాలా చిన్నగా ఉండాలి, అంటే కంఫర్ట్గా ఉండాలి. అయితే జస్ట్ హెడ్ మీద ఉన్నట్టుగా ఉండాలి, కానీ అంతేగాని ఇట్లా పెద్దగా ఉన్నట్టయితే ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం మెకానికల్గా ఏదైనా వర్క్ చేస్తున్నాం, సపోజ్ ఒక పెడెస్టల్ ఫ్యానే ఉందనుకుందాం, అక్కడ వెనకాల నడుస్తూ ఉంది, మనం చూడకుండా ఏదైనా మెషినరీ నడుస్తూ ఉంటుంది, మనం ఇట్లా వంగినప్పుడు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఆ మెషిన్లో ఆ హెయిర్ అనేది లోపలికి వెళ్ళి ఏమవుతుంది? లాగేస్తుంది. దానివల్ల యాక్సిడెంట్ జరగచ్చు. లేదా ఎప్పుడైనా సపోజ్ మనం గ్రైండింగ్ చేస్తూ ఉంటాం, డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాం, లేదా లేట్ మిషన్ మీద వర్క్ చేస్తూ ఉంటాం, ఆ చక్క అనేది తిరుగుతూ ఉంటుంది, మనం ఎక్కడ జాబ్ పైన కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కాకపోతే మన హెయిర్ అనేది ఆ చక్కలో తట్టుకొని ఏమవుతుంది? యాక్సిడెంట్ అనేది జరగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెయిర్ అనేది చాలా చిన్నగా ఉండాలి. సార్ మళ్ళీ లేడీస్ ఉన్నారు, లేదా ఎప్పుడెప్పుడైనా మనం హెయిర్ పెంచుకున్నాం అంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి అలాంటప్పుడు. ఓకేనా? ఫస్ట్. సెకండ్ ఏంటి? కంఫర్ట్. డ్రెస్ అనేది కంఫర్ట్గా ఉండాలి. మనకు లూజ్ ఉండదు, అట్లా టైట్ ఉండదు. లూజ్ ఉన్నట్టయితే ఏమవుతుంది? ఎయిర్కి ఏమైతే ఇట్లా ఫ్లాగ్ లాగా కింది పైకి వెళ్తూ ఉంటుంది డ్రెస్. అలాంటప్పుడు మనం ఏదైనా వర్క్షాప్లో నడుస్తూ ఉన్నప్పుడు పక్కన ఉన్న కాంపోనెంట్ దాన్ని తలిగి అన్ని కాంపోనెంట్లు అన్నీ మనం మీద పడిపోవచ్చు, లేదా మెకానికల్గా డ్యామేజ్ కావచ్చు. ఒకవేళ లూజ్గా ఉన్నట్టయితే, టైట్గా ఉంటే మనకు కంఫర్ట్నెస్ ఉండదు, కింద సరిగా బెండ్ కానికి రాదు, ఏదైనా కంఫర్ట్గా వర్క్ అనేది కంఫర్ట్గా చేయడానికి రాదు. కాబట్టి మన డ్రెస్ అనేది అటు లూజ్గా ఉండదు, అలాగా టైట్గా కూడా ఉండదు. ఓకేనా? నెక్స్ట్, మన చేతికి మెటాలిక్ వస్తువులు ఏమి ఉండదు. కొంతమందికి కడాలని చెప్పి, ఉంగరాలని చెప్పి, లేదా వాచెస్, ఇలాంటి వాచెస్ అనేటివి ఉంటాయి. అంటే మామూలు టైంలో మీరు తొడగచ్చు, కానీ వర్క్షాప్లో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో అప్పుడు ఈ కడాలు ఇవన్నీ ఉండదు. ఎందుకు? ఎప్పుడైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎలా మెకానికల్ ఏదైతే తిరుగుతుందో అది పట్టేసి లాగేస్తుంది. మామూలుగా అంటే సార్ మామూలుగా ఇక్కడ మెటాలిక్ బెల్ట్ తొడగద్దు, లెదర్ బెల్ట్లు తొడగాలి. ఎందుకు? పొరపాటున ఏదైనా మనకు దీంట్లో తట్టుకొని లాగేసినప్పుడు ఏమవుతుంది? లెదర్ బెల్ట్ అయితే ఇరిగిపోతుంది, దానివల్ల మనకు ప్రమాదం జరగదు. ఒకవేళ ఇలాంటి మెటాలిక్ ఉన్నట్టయితే ఏమవుతుంది? మన చేయిని లాగేసి మన చేయి ఇదగొట్టే ఛాన్స్కునే ఉంటాయి. అలాంటప్పుడు మనం ప్రమాదాలు కొన్ని దాచుకుంటాం. ఓకేనా? అలాగే మనకు షూ అనేది ఎప్పుడు కానీ మనం డ్రెస్లో ఎప్పుడు కానీ ఇన్షర్ట్లో ఉండాలి. ఇన్షర్ట్లో ఉన్నట్టయితే ఏమవుతుంది? షర్ట్ అనేది లోపటి సైడ్కి వెళ్ళిపోయి మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది, వేరే దానికి డిస్టర్బెన్స్ ఉండదు, వర్క్లో డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే షూస్ అనేది కూడా మామూలుగా ఉన్నట్టయితే షూస్ వేసుకుంటాం. షూ అనేది డస్ట్ లేదా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాం, వైర్ అనేది డైరెక్ట్ కాల్ మీద పడిపోయే ఛాన్సెస్, అన్నప్పుడు షార్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా మనం వర్క్ షాప్లో నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? సమ్ షార్ప్ ఐటమ్స్ అనేటి సైడ్ నుంచి కట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇంకోటి ఏంటంటే మన బిహేవియర్ని బట్టి ఫస్ట్ ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అస్సలు ఉండకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్ మన మనసులో ఉంటే తీసేయండి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే చాలా మ్యాక్సిమం టు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అనేటి
ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే అవుతుంది. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ సింగిల్ ఫేజ్ గురించి తెలుసు కానీ నాకు 3 ఫేజ్ కూడా తెలుసు అని చెప్పి అలాంటి దాంట్లో పొరపాటున మనం ప్రమాదాలు తెచ్చుకుంటాం. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ప్రతి దాంట్లో కూడా చాలా డేంజరస్. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా ఉండదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మెటీరియల్, పర్సనల్గా మనం మెటీరియల్ ఏమేమి వేసుకోవాలి ఇవే కాకుండా, అంటే ఇది మనం ఎప్పుడు ఉండాల్సింది వర్క్షాప్లో కానీ వర్క్షాప్ బయట అయినా సరే ఈ విధంగా ఉండాలి. ఓన్లీ వర్క్షాప్లోనే యాక్సిడెంట్స్ అవుతాయని కాదు, ఎక్కడైనా జరగచ్చు. లాంగ్ హెయిర్ ఉంటే ఎక్కడైనా కూడా ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు స్పెషల్గా వర్క్షాప్లో ఉన్నప్పుడు ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఒక కిట్ అనేది ఉంటుంది, దాన్ని మనం పీపీఈ కిట్ అని అంటాం. పీపీఈ కిట్, పీపీ అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. కరోనాలో కూడా మనం పీపీ అనేది వాడినాం. ఓకేనా. పీపీఈ అంటే ఏంటి? పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే పర్సనల్ అంటే మనకు సేఫ్ సైడ్, మనకు సేఫ్ ఉండేటట్టు కొన్ని మనకు మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్లే దాన్ని మనం పీపీఈ కిట్ అని అంటాము. ఆ పీపీఈ కిట్లో ఫస్ట్ మనకి ఏంటి? ఫస్ట్ హెడ్ ప్రొటెక్షన్. హెడ్ ప్రొటెక్షన్ అంటే మన హెడ్కి ప్రొటెక్షన్ ఏంటి? హెడ్కి ప్రొటెక్షన్ ఏంటి? హెల్మెట్. ఈ హెల్మెట్ అయితే చాలా వరకు తెలుసు. హెల్మెట్ అంటే మనకు బైక్లలో కానీ 2 వీలర్స్లో పోయేటప్పుడు హెల్మెట్ అనేది పెట్టుకుంటాం. కానీ ఇక్కడ మనకు వర్క్షాప్లో కూడా హెల్మెట్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది హెల్మెట్. ఈ హెల్మెట్ కూడా మనకు హెడ్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. పీపీఈలో ఫస్ట్ హెడ్కి ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటి? ఈ హెల్మెట్. ఈ హెల్మెట్ ఇట్లా వేసుకోవడం వల్ల వర్క్ స్పాట్లో మనం ఎలక్ట్రికల్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్తూ ఉంటాం. ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏదైనా బరువు వస్తువులు మన మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ అనేది కాదు, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు పైనుంచి ఏదైనా వస్తువు లేదా టూల్స్ ఏదైనా జరగచ్చు, లేదా ఏదైనా బ్రిక్స్ అంటే ఇటుకలు కానీ స్టోన్స్ కానీ పైనుంచి రావచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది? పొరపాటున పడ్డా కూడా మన హెడ్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ బేర్గా ఇట్లా ఉన్నట్టయితే మనకు గాయాలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ప్రాణాలు కూడా కోల్పోవచ్చు, డెత్ కూడా సంభవించవచ్చు. అందుకనే మన హెల్మెట్ అనేది ఇట్లా వేసుకున్నట్టయితే మనకు దెబ్బ రాకుండా కాపాడుతుంది. లోపల ఇది ఉంది కదా షీల్డ్, ఇది కాపాడిస్తుంది. ఓకేనా. ఇది హెడ్కి ప్రొటెక్షన్. ఓకేనా. నెక్స్ట్ కిందికి వచ్చేసరికి నోస్కి మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లలో అడుగుతాడు పీపీకి ఇట్లా నోస్కి మనకు పీపీగా ఉండే వస్తువు ఏంటి, ఏ డివైస్ ఉంటుంది? నోస్కి అయితే ఏంటి? నోస్కి మాస్క్. ఈ ముక్కుకి మాస్క్ అనేది చాలా మందికి మాస్క్ అంటే చాలా మందికి ఎరక. ఓకేనా. మాస్క్ అనేది దేని వల్ల ప్రొటెక్షన్ ఇస్తుంది? డస్ట్, మెయిన్లీ డస్ట్ ఏరియాలలో మనకు వర్క్ చేయాలన్నప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ ఫీల్డ్, మనకి ఎలక్ట్రికల్ అన్నప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే హౌస్ వైరింగ్ ఇట్లా ఉంటుంది. అలాంటప్పుడు ఒక జనరేటర్ సైడ్ ఉన్నట్టయితే మనకు ఎగ్జాస్ట్ స్మోక్ వస్తుంది కదా జనరేటర్ ద్వారా. అలాంటి స్మోక్స్ బయట కూడా మనకు స్మోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకు మోస్ట్లీ మాస్క్ అనేది దేనివల్ల ప్రొటెక్షన్ ఇస్తుంది? డర్ట్, ఇన్ఫెక్షన్ ద్వారా కూడా మనకు మాస్క్ ఇస్తుంది. అలాగే ఎప్పుడైనా మనం కలర్ స్ప్రే చేస్తాం, స్ప్రే పెయింటింగ్ అంటాం కదా, ఆ స్ప్రే పెయింటింగ్ కూడా మనకు వేసినప్పుడు ఆ స్ప్రే పెయింటింగ్లో గాలిలో మిస్ట్ ఫామ్లో వచ్చి మన లంగ్స్కి వెళ్ళిపోతుంది. అలాగే ఏదైనా క్లీనింగ్ చేస్తాం, ఆటోమొబైల్ సైడ్లో మనకు బ్రేక్ షూ క్లీనింగ్ ఉంటుంది, అందులో కూడా డస్ట్ ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ అలాంటి కొట్టినప్పుడు డైరెక్ట్లీ మనకు లంగ్స్లోకి పోయి అస్తమా లేదా లంగ్ క్యాన్సర్ అనేది రావచ్చు. కాబట్టి దీనివల్ల ప్రొటెక్షన్ ఇచ్చేది నోస్. ఇంకో వర్క్ చూడండి, వర్క్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. వర్క్ ఇంపార్టెంట్, అప్పటిదప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, చాలా లాస్ అయిపోతాం. ఎంత వర్క్ వచ్చినా కూడా సేఫ్టీ పాటించకపోతే, సరే రెగ్యులర్గా ఒక 6 months బాగా చేసాడు, దాని తర్వాత ఆ ఏదైతే వర్క్ చేస్తుండే ఎంప్లాయీ అన్ఎక్స్పెక్టెడ్గా సేఫ్టీ పాటించకుండా దెబ్బ తగిలించుకున్నాడు, దానివల్ల ఏం ప్రమాదం ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీకి 1 నెల రోజులు 2 నెలల లీవ్ అడగాల్సి వస్తుంది. లీవ్ అడిగినప్పుడు ఏమవుతుంది? అక్కడ పని ఆగిపోతుంది ఒకటి. రెండోది నీకు కూడా శాలరీ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పెయిన్ మనం భరించుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఒక కాలు ఇరగడం, చేతి ఇరగడం జరిగింది, మళ్ళీ దానికి మనము పెయిన్ కూడా భరించుకోవాలి. అలాగే సర్జరీ కావచ్చు, లేదా మెడికల్స్ ఇట్లా అన్నిటికీ మనకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. చూడండి, 6 months చేసిన పని కూడా ఒకటే రోజులలో అయిపోతుంది, ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ జరగద్దు అని అనుకుంటే మనకు సేఫ్టీ అనేది ఫస్ట్, అందుకని మనం సేఫ్టీ చేసుకునేది. ఓకేనా. మాస్క్కి మనకు నోస్కి ప్రొటెక్షన్ ఇచ్చేది మాస్క్. అలాగే ఇయర్స్
ఇయర్స్ అంటే చెవులకు ఏంటి ఇయర్ ప్రొటెక్టర్, ఇయర్ ప్రొటెక్టర్స్. ఇయర్ ప్రొటెక్టర్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఈ ఇయర్ ప్రొటెక్టర్ ఏంటి, ఈ విధంగా ఇయర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎక్కడ ఏ సందర్భంలో ఇయర్ ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే ఫోర్జింగ్ కంపెనీస్. సరే మనం కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు హ్యామరింగ్ సౌండ్ రావడము, లేదా ఏదైనా స్లాబ్ ఇవ్వడం, లేదా బోర్వెల్స్లో బోర్ అనేది డ్రిల్ చేయడము, ఫోర్జింగ్ కంపెనీస్ అనేది ఎక్కువ హై సౌండ్ వస్తుంది. ఈ ఎక్కువ డెసిబుల్ సౌండ్ వచ్చినట్టయితే మన ఇయర్ అనేది లోపల డయాఫ్రామ్ కదిలి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దానివల్ల మనకు చెవిటి అనేది వస్తుంది. ఓకేనా, అలాంటి సందర్భంలో మన ఇయర్ ప్రొటెక్షన్స్ అనేటివి వాడాలి. ఇది కూడా లేకుంటే చెవులు డ్యామేజ్ అయితే ఏదైనా చెప్పింది రాదు, అది కూడా హ్యూమన్గా డ్యామేజ్ అయిపోతుంది. ఇయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒక్కసారి డ్యామేజ్ అయిపోయిందంటే మళ్ళీ ఛాన్స్ లేదు. అందుకే డ్యామేజ్ కాకముందు వాడేదే సేఫ్టీ అని అంటాం. ఓకేనా, ఈ ఇయర్స్కి మనకు సేఫ్టీ ఏంటి ఇయర్ ప్రొటెక్షన్స్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి ఐస్. ఐస్ అంటే ఏంటి కళ్ళు. ఈ కళ్ళ ప్రొటెక్షన్ ఏంటి, కంటికి ఎక్కడ ఏ కండిషన్లో మనకు ప్రొటెక్షన్ అవసరం అంటే డస్ట్ ఏరియాలో, ఎక్కువ డస్టీ ఏరియా ఉంది, ఆ డస్ట్ ఏమవుతుంది అది ఫ్లై అయ్యి మిస్ట్ ఫామ్లో వచ్చి మన ఐస్లో వచ్చినట్టయితే కళ్ళు ఎర్రబడము, లేదా కళ్ళల్లో కుచ్చుకుపోవడం, కళ్ళల్లో నీళ్ళు రావడము అలాంటి అవుతుంది. ఏదైనా ఎగ్జాస్ట్ స్మోక్ ఉంది, ఆ స్మోక్ అనేది మన కళ్ళలో వచ్చినప్పుడు మంట రావడము, లేదా ఏదైనా కలర్ స్ప్రే కొడుతున్నాం, ఆ స్ప్రే అనేది కూడా కళ్ళల్లో వచ్చి డ్యామేజ్ చేయడం. ఓకేనా, వెల్డింగ్ చేస్తున్నాము, వెల్డింగ్ చేసినప్పుడు ఏమవుతుంది హై లైట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ క్యాండిల్లలో మనకు లైట్ వస్తుంది. ఆ లైట్ వచ్చి రావడం వల్ల ఏమవుతుంది రెటీనా పైన డ్యామేజ్ చేసే సందర్భాలు ఉంటాయి. ఓకేనా, వెల్డింగ్ చేసేటప్పుడు అలాగే మనం డ్రిల్లింగ్ చేస్తూ ఉంటాం, లేదా మనకు ఏది గ్రైండింగ్, ఇదేనైనా గ్రైండింగ్ చేసినప్పుడు ఏమవుతుంది సపోజ్ ఒక నైఫ్ లేదా ఒక చీజిల్ని మనం గ్రైండ్ చేస్తూ ఉన్నాం, గ్రైండ్ చేసినప్పుడు ఏమవుతుంది అందులో ఉండే మెటాలిక్ చిప్స్ అనేవి మన కళ్ళలో అది ఫ్లై అయ్యి కళ్ళలో వస్తుంది. దాని ఇట్లా నలిపినప్పుడు ఏమవుతుందంటే కన్ను అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ కావద్దని అనుకుంటే ఇందులో రెండు ఉంటాయి గగుల్స్, ఐసిఎం ప్రొటెక్షన్, గగుల్స్. గగల్స్ అంటే ఏంటి ఇవి, ఈ ప్రొటెక్షన్ ఏంటి ఈ విధంగా ప్రొటెక్షన్ ఇచ్చినట్టయితే మనకు వెల్డింగ్ ఒకవేళ డార్క్ గ్లాసెస్ ఉన్నాయనుకోండి, డార్క్ గ్లాసెస్ ఉన్నట్టయితే మనం వెల్డింగ్ చేసేటప్పుడు మనకు లైట్ అనేది డైరెక్ట్లీ ఐసి పోదు, దానివల్ల కళ్ళు డ్యామేజ్ కావు. రెండోది డస్ట్ వైట్ కలర్లో ఉంటుంది, గగుల్స్ వైట్ కలర్ డార్క్ కలర్ రెండు ఉంటాయి, డార్క్ బ్లాక్ కలర్స్ ఏదైతే ఉంటాయో లైట్స్ ఏదైనా పైన మనం సన్ని చూడడము, లేదా ఏదైనా హెవీ లైట్ అనేది జనరేట్ అయినప్పుడు చూసినప్పుడు కళ్ళు డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు బ్లాక్ కలర్లో ఉంటాయి, మోస్ట్లీ మనం వెల్డింగ్లో యూజ్ చేస్తాం. అలాగే కొన్ని వైట్ ఉంటాయి, వైట్ ఎక్కడ అంటే డ్రిల్లింగ్ చేసేటప్పుడు మనకంటే అక్కడ వర్క్ అనేది ఖచ్చితంగా కనిపించాలి. అదే మనకు ఏదైనా షార్ప్ చేసినప్పుడు గ్రైండింగ్, డ్రిల్లింగ్, ఏదైనా డస్ట్ కానీ పెయింటింగ్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు మనకు వైట్ గగుల్స్ అనేటివి వేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ హ్యాండ్, చేతులకు హ్యాండ్కి ప్రొటెక్షన్ ఏంటి, హ్యాండ్కి ప్రొటెక్షన్ ఏంటి గ్లౌజెస్. ఏంటి గ్లౌజెస్, ఈ గ్లౌజెస్ అంటే ఈ విధంగా గ్లౌజెస్. ఈ గ్లౌజెస్ ఎందుకు యూజ్ అవుతాయి, ఏం చేస్తాం మనము ఈ గ్లౌజ్ అనేది తొడుగుతాం, దేనికి ఇది సేఫ్ ఇస్తుంది. ఒకవేళ హీటింగ్ మనం మెకానికల్గా ఏదైనా హీటింగ్గా ముట్టుకున్నాం, సపోజ్ వెల్డింగ్ చేసేస్తాం, వెల్డింగ్ సైడ్ ఏముంటుంది చాలా హాట్గా ఉంటుంది, ఆ హాట్ కండిషన్లో మనం ముట్టుకున్నట్టయితే ఈ స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని కూడా మనం గ్లౌజెస్ వాడతాం. కొన్ని షార్ప్ ఐటమ్స్ ఉంటాయి, షీట్స్ ఉంటాయి, మెటాలికల్ షీట్స్ ఉంటాయి, దానిపైన బర్న్ ఉంటుంది, ఆ బర్ని పైన మనము ముట్టుకున్నట్టయితే కట్ అవుతుంది, దానివల్ల కూడా మనకు డ్యామేజెస్ అవుతుంది. మనకి ఎలక్ట్రికల్లో కూడా గగుల్స్ ఎందుకు, ఏదైనా మనం టచ్ చేస్తాం కదా, ఎక్కడన్నా ట్రాన్స్ఫార్మర్ ఉంది అక్కడ మనకి జియో స్విచ్ ఐసోలేటర్స్ ఆఫ్ చేయాలి, పొరపాటున దాంట్లో సమ్ అర్థింగ్ అనేది ఉండొచ్చు, అప్పుడు అలాంటప్పుడు మనం ముట్టుకున్నట్టయితే షాక్ అనేది గురి అవుతాం. కాబట్టి దాన్ని కూడా మనం ప్రొటెక్షన్ ఇస్తుంది. మెకానికల్గా, హీట్గా, కొన్ని కెమికల్స్లో కూడా యూజ్ అవుతాయి. మనం ఏదైనా కెమికల్ ముట్టుకున్నట్టయితే ఆ కెమికల్ మన చేతికి డ్యామేజ్ చేయొచ్చు, అలాంటి సందర్భంలో కూడా మనం గ్లౌజెస్ అనేటివి ఉంటాయి. కొన్ని మెకానికల్ డ్యామేజెస్, మెకానికల్ దెబ్బ తగలడం, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో మీరు చూడండి గ్లౌజెస్ అనేది వేసుకుంటాం, ఏంటి మెకానికల్గా హిట్ అవుతుంది, దానివల్ల మన చేతి అనేది ఎముకలు అనేది విరగవచ్చు. కాబట్టి చాలా సందర్భంలో గ్లౌజ్ ఏది మనం ఎలక్ట్రికల్ ఆలోచించదు, ఏదైనా సేఫ్టీ అనేది మనకి ఎలక్ట్రికల్ సైడే కాదు, మెకానికల్ సైడ్, కెమికల్ సైడ్, వెల్డింగ్ సైడ్ అన్నిట్లో కూడా, హీటింగ్ అన్నిట్లో కూడా మనకి యూజ్ అయ్యేది. ఓకేనా, మన అన్నిట్లో గురించి ఆలోచించాలి. హ్యాండ్ అంటే ఓన్లీ మనకు ఎలక్ట్రికల్ షాక్ మెటీరియల్ వేరే ఉండొచ్చు, అంతేగాని ఈ హ్యాండ్కి మనకు సేఫ్ ఇచ్చేది అంటూ కూడా గ్లౌజెస్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి 6th ఫుట్ లేదా ఫీట్.
ఫీట్కి ప్రొటెక్షన్ ఇచ్చేది. కాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటి? షూ. షూ అంటే సార్ మనం మామూలుగా వేసుకుంటాం కదా సార్ షూ అంటే, ఆ షూకి సేఫ్టీ షూ, వర్క్షాప్లో ఉండే షూ వేరు. మనం మామూలుగా వేసుకునే షూ మామూలుగా క్యాజువల్గా ఎక్కడైనా వేసుకుంటే మనకు సేఫ్టీ. కానీ వర్క్షాప్లో ఎప్పుడైతే మనం వర్క్ చేస్తుంటామో అక్కడ సేఫ్టీ షూ అని ఉంటుంది. సేఫ్టీ షూ. ఈ సేఫ్టీ షూలో డిఫరెంట్ ఏంటంటే ఫ్రంట్ సైడ్లో, షూకి ఫ్రంట్ సైడ్లో ఒకటి మెటాలిక్ ఉంటుంది. అది ఏమవుతుంది, ఎప్పుడైనా పొరపాటున ఏదైనా మెకానికల్గా ఏదైనా బరువు లాంటిది కింద మన కాళ్ళ పైన పడ్డప్పుడు మనకు ఈ కాలి వేళ్ళు అనేవి చిట్లిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ డ్యామేజ్ కాకుండా ఫ్రంట్ సైడ్లో ఒక మెటాలిక్ ఉంటుంది. దాని మీద పడ్డప్పుడు ఏమవుతుంది, అంతగా మనకు దెబ్బ తగలదు. ఇది సేఫ్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ మన మొత్తం బాడీకి ప్రొటెక్షన్ ఉంటాయి. యాప్రాన్ అనేది జస్ట్ ఒక డ్రెస్ లాగా ఉంటుంది, లెదర్ డ్రెస్. ఈ డ్రెస్ అనేది బాడీకి అంటే స్టమక్కి కింద వరకు ఫీట్ మనకు థాయ్ దాకా ఉంటుంది. దీనివల్ల ప్రొటెక్షన్ ఏంటి అంటే ఎక్కడైనా మనకు కెమికల్ అసొంటిది కానీ మన బాడీ పైన ఏదైనా కెమికల్ వర్క్ చేస్తాము, లేదా ఏదైనా హీటింగ్ ఫెర్నాన్స్ అంటే కొలిమిలలో హీట్గా ఉంటుంది. కొన్ని ప్లాస్టిక్ కంపెనీస్ ఉంటాయి, అక్కడ చాలా హీట్ జనరేట్ అవుతుంది. డైరెక్ట్లీ మనకు బాడీకి హీట్ అయినట్టయితే మన బాడీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి హీటింగ్ ఎక్కడైతే కెమికల్ ఎక్కడైతే డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో మన యాప్రాన్ అంటే ఒక జస్ట్ కోట్ లాగా ఉంటుంది. ఆ కోట్ లాగా వేసుకుంటే మనకు బాడీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఓకేనా? అలాగే మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు చేస్తూ సేఫ్టీ బెల్ట్ ఒకటి ఉంటుంది. సేఫ్టీ బెల్ట్. ఈ సేఫ్టీ బెల్ట్ ఏంటి, ఎక్కడైతే పైన మనం వర్క్ చేస్తూ ఉన్నాం పొరపాటున ఏదో సందర్భంలో మనకు కాలు జారిపోవడమో గ్రిప్ లేక పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఈ విధంగా సేఫ్టీ బెల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది చాలా పెద్దగా ఉంది, ఇలా కనిపించదు. ఓకేనా? ఈ సేఫ్టీ బెల్ట్ అని అంటాము. ఈ సేఫ్టీ బెల్ట్ ఎందుకంటే మనం పై ఎత్తు ప్రదేశాలలో పనిచేసినప్పుడు పొరపాటున జారి కింద పడకుండా, అది హ్యాంగర్స్ ఉంటాయి, క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ మనం పెట్టినట్టయితే పొరపాటున జారినా అక్కడే ఉండిపోతాం. దాని తర్వాత ఫర్దర్గా ఈ విధంగానైనా ప్రొటెక్షన్ ఇవ్వస్తాం. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు సేఫ్ ఇచ్చేది. అంటే ఫస్ట్ మనం సేఫ్లో ఉండాలంటే మనం ఎట్లుండాలి, మనతో పాటు మనకి ఏ విధంగా ప్రొటెక్షన్స్ ఉన్నాయి, దీన్నే మనం పీపీఈ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ సైడ్ పర్సనల్ సేఫ్టీ తర్వాత దాని తర్వాత ఏంటి, వర్క్షాప్ సేఫ్టీ. మనం వర్క్షాప్లో ఎట్లుండాలి అంటే ఇవన్నీ పీపీఈ కిట్లు అన్నీ వేసుకున్నాం, రెడీగా ఉన్నాం. దాని తర్వాత మనం వర్క్షాప్లో ఏ విధంగా ఉండాలి, వర్క్షాప్ అనేది సేఫ్టీ ఎట్లుండాలి. వర్క్షాప్ అనేది ఈ వర్క్షాప్లో ఏముంటుంది, మెషినరీస్ ఉంటాయి. ఈ మెషినరీస్ అనేటి చిందరం అందరికి ఎక్కడంటే అక్కడ అరేంజ్మెంట్ కాకుండా ఒక వరుస క్రమంలో ఒక ఆర్డర్లో ఈ మెషిన్స్ అనేటి ఒక ఆర్డర్లో కూడా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే మనం ఎక్కువ స్క్రాప్ వచ్చే మెషిన్స్ ఏదైతే ఉంటాయో ఫ్రంట్ సైడ్ కాకుండా మన వర్క్షాప్లో కొద్దిగా లాస్ట్ సైడ్ ఉండేటట్టు ఉండాలి. ఎందుకు, మనం ఫ్రంట్ సైడ్లో పెట్టుకున్నట్టయితే ఆ స్క్రాప్ అంతా కూడా జస్ట్ లైక్ ఏంటి, లేట్ మిషన్స్ ఉన్నాయి, ఆ లేట్ మిషన్ వల్ల ఎక్కువ స్క్రాప్ వస్తుంది. మనం ఎక్కువ నడిచే జాగాలో ఏమవుతుంది, ఆ స్క్రాప్ పడిపోయి మనకు ఫీట్కి కానీ ఏదన్నా ప్రాబ్లం రావచ్చు. ప్రతి మెషిన్కి ప్రాపర్గా వర్క్ చేస్తుందా లేదా, ఆయిలింగ్ కానీ గ్రీసింగ్ కానీ కరెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి, ఎప్పుడప్పుడు సర్వీసింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంక వర్క్షాప్లో ఎప్పుడు కానీ నీట్ అండ్ క్లీన్గా ఉండాలి. వర్క్షాప్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్, డస్ట్ ఏది కూడా ఉండదు. పొరపాటున ఎప్పుడైనా ఆయిల్ కానీ గ్రీస్ కానీ వర్క్షాప్లో కనుక పడిపోతే ఇమ్మీడియట్గా దాన్ని వైప్అవుట్ చేయాలి. ఎందుకు, గ్రీస్ పడిపోతే ఏమవుతుంది సార్, వర్క్షాప్ ఉన్నప్పుడు గ్రీస్ ఆయిల్ ఖచ్చితంగా పడే ఉంటుంది కదా, అంత కొద్దిగా పడితే ఏమైనా డ్యామేజ్ ఏమవుతుంది సార్, ఏమో డర్టీగా అనిపించదు కదా అని అంటాం. సరే డర్టీగా కనిపించకపోయినా పొరపాటున మనం ఏదైనా బరువు వస్తువుని తీసుకొని వెళ్తా ఉన్నాం, అప్పుడు మన కాల్ కింద ఆయిల్ కానీ గ్రీస్ కానీ పడ్డప్పుడు ఏమవుతుంది, జారి పడిపోతాం. డ్యామేజ్ అంటే గలీజ్ అని చూడడానికి ఈ కారణంగా కాదు, ఎప్పుడైనా మన కాలు అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టినట్టయితే జారి పడిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ బరువు వస్తువు మన బాడీ మీద పడుతుంది, దానివల్ల కాలు ఇరగడమో చేతి ఏదో ఒకటి డ్యామేజ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఆయిల్ గ్రీస్ ఏదైనా ఉంటే వర్క్షాప్లో దాన్ని ఇమ్మీడియట్గా వైప్అవుట్ చేయాలి. ప్రతి మిషన్కి ఏంటి, గార్డ్స్ ఉండాలి. ఏదైనా బెల్ట్ డ్రైవ్స్ ఉంటాయి, గేర్ డ్రైవ్స్ ఉంటాయి. మెషిన్ అన్నప్పుడు ఏదో రకంగా డ్రైవ్స్ ఉంటాయి. ఆ డ్రైవ్స్లలో పొరపాటున గేర్ డ్రైవ్ ఉంది, ఎవరైనా మనం అంటే కొద్దిగా వర్క్ తెలిసిన వాళ్ళు
తెలుసుకుంటాం అక్కడ బెల్ట్ డ్రైవ్ ఉంది, గేర్ డ్రైవ్ అని. ఎప్పుడైనా పొరపాటున కస్టమర్ కానీ ఎవరైనా రావచ్చు, వాళ్ళకి తెలియదు, అంత ఐడియా ఉండదు. వారు మనం మాట్లాడుతూ చేయట్టు ఇటు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ బెల్ట్ డ్రైవ్లో కానీ ఆ గేర్ డ్రైవ్లో కానీ ఈ హ్యాండ్ అనేది అందులోకి పోయి ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే బెల్ట్ డ్రైవ్ కానీ గేర్ డ్రైవ్ ఏదైతే మెషిన్ నడుస్తుందో దానికి ఒక ప్రాపర్గా గార్డ్ ఉండాలి. ఒక గార్డ్ అనేది అరేంజ్ చేసి పెట్టుకోవాలి. అది ఎవరికైనా ప్రొటెక్షన్. అంటే మనకే తెలుసు మనం ఎప్పుడు చేస్తాం వర్క్ అని, ఇది ఎప్పుడు అనుకోవద్దు. పొరపాటున అక్కడ మనం చేయి పెట్టేస్తాం. ఓకేనా? ప్రతి మిషన్కి ప్రాపర్గా వైరింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏదో వర్క్ మనం పెట్టేసి యాక్చువల్లీ ఎలక్ట్రికల్ షాక్ ఎందుకు, ఎలక్ట్రికల్ హజార్డ్స్ ఏంటి, ఎలక్ట్రికల్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలక్ట్రికల్ మనకు షాక్స్ ఎందుకు వస్తాయి, మ్యాక్సిమంగా యాక్సిడెంట్స్ ఏ విధంగా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏదైనా మెషిన్కి ప్రాపర్గా వైరింగ్ సరిగ్గా ఇవ్వం. ఎక్కడ పడితే అక్కడ వైర్లు అనేవి హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఈ హ్యాంగ్ అనేది కావద్దు. ఎంత పాసిబిలిటీ ఉంటే అంత అండర్ గ్రౌండింగ్ కానీ పైప్ ద్వారా, ఫ్లెక్సిబుల్ పైప్ కానీ కండ్యూట్ పైప్ కానీ ఏదో ఒకటి పైప్లోనే ఎలక్ట్రికల్ రావాలి. ఎప్పుడైతే మనం జాయింట్స్ ఇస్తామో, జాయింట్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా టేప్ కొట్టేయాలి. ఇన్సులేషన్ టేప్ కానీ ఇంకేదైనా కట్టేసి మనకు హైడింగ్ చేయాలి. అంటే లోపల పైప్ లోపల పెట్టడం ఆ విధంగా చేయాలి. ఎక్కడైతే వైరింగ్ ఉంటుందో అక్కడ నీళ్లు గిట్లా ఆగిపోయినట్టు ఉండదు. ఎందుకు, ఆ వైర్లో అందులో నీళ్ళు పడ్డప్పుడు అర్థింగ్ అనేది రావచ్చు. కొన్నిట్లో ఇంకేంటి, అర్థింగ్ అనేది ఖచ్చితంగా వర్క్షాప్లో అర్థింగ్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఖచ్చితంగా అర్థింగ్ అనేది పెట్టాలి. అది ఏ అర్థింగ్ అయినా సరే, కెమికల్ అర్థింగ్ కావచ్చు, ప్లేట్ అర్థింగ్ కావచ్చు, పైప్ అర్థింగ్, ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా బాడీ షాట్ రావచ్చు, దానివల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. వర్క్ ఎంత వచ్చినా కూడా కరెంట్ ఎప్పుడైతే లీక్ అవుతుందో కరెంట్ ఖచ్చితంగా షార్ట్ కొట్టేస్తుంది. షార్ట్ కొట్టినప్పుడు మనిషి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వర్క్ గురించి కూడా ఖచ్చితంగా తెలియదు, కొద్ది గొప్ప తెలుస్తుంది, కానీ నాకు ఎక్కువ తెలుసు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్లో కూడా మనకు ప్రమాదాలు అనేవి ఎక్కువ జరుగుతాయి. అసలు మెయిన్గా జరగడం ఏంటి, తెలిసిన వాడు ఎంతో కొంత ఐడియాతో చేస్తాడు, కానీ ప్రాపర్గా నాలెడ్జ్ లేనివాడు మాత్రం దానికి సేఫ్టీ ఉండదు, దానికి ఏ విధంగా ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఉండదు. ఏది తెలియక ఆ విధంగా చేసినట్టయితేనే యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకేనా? అలాగే మనం ఏదైతే వర్క్ చేసిన జగాలో బోర్డ్స్ ఇప్పినాం, గ్యాన్ బాక్స్ ఇప్పినాం, లేదా ఎంసీబీ బాక్స్ ఇప్పేసినాం, అక్కడ ఏంటంటే అన్బాక్సింగ్ ఉంటుంది. బాక్స్ పైన ప్రాపర్గా డోర్ కానీ కవర్స్ కానీ ఉంటాయి. అది పెట్టేయకుండా ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేసేసి దాన్ని తీసేసి మళ్ళీ ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడు చేద్దాం అన్నట్టుగా ఉన్నప్పుడు పొరపాటున అక్కడ కూడా ఏదైనా లోపల పురుగులు అలాంటి పోయి కూడా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ వైర్లు కూడా ఇదని చెడిపోయినా కూడా దానికి రీప్లేస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అలాగే మెయింటెనెన్స్ అనేది కూడా కరెక్ట్గా చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా వర్క్షాప్లో చేయాల్సినవి. ఓకేనా? వర్క్షాప్లో ఇంకోటి ఏంటి, మనం వర్క్షాప్లో మనము టూల్స్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఈ టూల్స్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఏంటి, సపోజ్ నీకు ప్లేయర్ అనేది ఉంది, కాంబినేషన్ ప్లేయర్ మనం ఎక్కువ వాడతాం ఎలక్ట్రీషియన్స్. ఎప్పుడైనా లైవ్లో కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు ఆ ఇన్సులేషన్ అనేది సరిగా లేనప్పుడు ఏమవుతుంది, మనకు బాడీకి షార్ట్ రావచ్చు. కాబట్టి ఇక్కడ ప్రాపర్గా ఇన్సులేషన్ కరెక్ట్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. హ్యామరింగ్ చేస్తూ ఉంటాం ఏదైనా వర్క్, హ్యామరింగ్ చేసేటప్పుడు ఆ హ్యామర్కి హ్యాండిల్కి ప్రాపర్గా టైట్ ఉందా లేదా, లేకుంటే 2-3 సార్లు కొట్టిన తర్వాత అది ఊడిపోయి ఇంకా ఎక్కడో పడిపోవడం వల్ల దానివల్ల వేరే అతనికి దెబ్బలు తగలడం, లేకుంటే ఏదైనా మెషినరీ డ్యామేజ్ అవ్వడం అలాంటివి కూడా అవుతాయి. స్క్రూ డ్రైవర్ ఉంది, స్క్రూ వర్కి హ్యాండిల్ మన ఎలక్ట్రీషియన్ స్క్రూ డ్రైవర్ సపరేట్గా ఉంటుంది. ఏదైతే స్క్రూ డ్రైవర్కి బ్లేడ్ ఉంటుందో దానిపైన ఇన్సులేషన్ కవర్ ఉంటుంది. ఓకేనా? కవరింగ్ చేసి స్లీవ్ ఉంటుంది, కాబట్టి మనకు షాక్ రాదు. అలాంటి టూల్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి. అదే వర్క్షాప్లో మనం ప్రాపర్ టూల్స్ తోటి ఆడుకోవద్దు. ఎప్పుడైనా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనము అంత దూరం వెళ్ళక సపోజ్ ఒక హ్యామరీ అని చెప్తాం, అతను ఏం చేస్తాడు, ఆడుకుంటూ ఇంకో తీసుకో అని చెప్పి ఇచ్చినట్టయితే ఆ హ్యామర్ తిరుక్కుంటూ వచ్చి ప్రాపర్గా క్యాచ్ రాకుండా మనకు దేనికో బాడీ కానీ దెబ్బ తగలవచ్చు. అదే స్క్రూ డ్రైవర్ ఇట్లా ఇసిరేసినట్టయితే ఆ బ్లేడ్ వచ్చి ఇది ఎక్కడో పుచ్చుకుపోవచ్చు. కాబట్టి వర్క్షాప్లో ఎప్పుడు కూడా మనం ఆడొద్దు, అసలు ఆడొద్దు. అటు ఇటు పరిగెత్తడం చేయొద్దు. ఎందుకు, ఎటన్నా మెషిన్స్ అనేవి ఉంటాయి, పొరపాటును అటు ఇటు పోయినప్పుడు వైర్లు తట్టుకుపోవడమో లేదా మెషిన్ మీద పడి దెబ్బలు అనేవి తగులుతాయి. కాబట్టి పాసిబిలిటీ ఎంత ఉందో వర్క్షాప్లో మాత్రం తమాషా అనేది చేయొద్దు, ఆటలు ఆడొద్దు, రన్నింగ్ చేయొద్దు. ఎక్కడైతే ఉంటుందో కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా మిషన్ పైన పెట్టాలి. ఏ చిన్న కాన్సన్ట్రేషన్ లోపం అయినా కూడా అది మిషన్ తెలియదు. అది ఏదైనా కాన్సన్ట్రేషన్ అయింది చేతులు అటు ఇటు పెట్ట స్పిండిల్లో పెట్టినా డ్రిల్లింగ్ మిషన్లో ఎక్కడైనా పెట్టేస్తే అక్కడ కూడా మనకు ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం సిన్సియర్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడకుండా చిలిపి వేషాలు వేయకుండా ఖచ్చితంగా చేసినట్టయితే మనం కొద్ది వరకు సక్సెస్ అయిపోతాం. వర్క్ కూడా సక్సెస్ అవుతుంది, నువ్వు చేసిన వర్క్ కూడా కరెక్ట్ ఉంటుంది, నువ్వు కూడా సేఫ్గా ఉంటావు. ఓకేనా? ఆ విధంగా
వర్క్షాప్లో కూడా సేఫ్టీగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఎంత సేఫ్టీ పాటించినా కూడా కొంత 1% అట్లా ఎప్పుడైనా ఒకసారి మనకు పొరపాటున యాక్సిడెంట్ అనేది జరగవచ్చు. ఎలాంటి యాక్సిడెంట్ జరగచ్చు? ఎలక్ట్రికల్ షాక్ కొట్టచ్చు, లేదా దెబ్బ తగలవచ్చు, మెకానికల్గా ఏదైనా దెబ్బ తగలచ్చు, లేదా ఫైర్స్ అనేటి సంభవించవచ్చు. ఎలక్ట్రికల్ షాక్ కొట్టింది, సపోజ్ ఒకరికి వైర్ను ముట్టుకున్నట్టు షార్ట్ వచ్చేసింది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ పాసిబుల్ ఏంటంటే అక్కడ ఎంసీబీ కానీ ఇంకేదైనా పవర్ సప్లై ఉంటే దాన్ని బ్రేకప్ చేసే ఫస్ట్ చేయాలి. అలాంటి సోర్సెస్ లేదన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా డైరెక్ట్లీ విక్టిమ్ అక్కడ ఏదైతే కరెంట్ షార్ట్ తగ్గుతుందో అని విక్టిమ్ అంటే బాధితునికి డైరెక్ట్ ముట్టుకోకుండా ఏం చేయాలి? ఒకవేళ వైర్ కనుక ఉంటే మనం వుడ్ కానీ రబ్బర్ కానీ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే ఆ వైర్ని ఫస్ట్ మనం కొట్టేయాలి. ఎందుకంటే డిస్కనెక్ట్ చేయాలి, బాడీ నుంచి డిస్కనెక్ట్ చేసేయాలి. ఒకవేళ డిస్కనెక్ట్ అయిందంటే షార్ట్ నుండి వాడు విముక్తి అవుతాడు. సరే, పొరపాటున ఏదైనా మెషిన్ని ముట్టుకున్నాడు. ఇప్పుడు మెషిన్ అయితే మనం కొట్టలేము, సెపరేట్ చేయలేము. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే విక్టిమ్కి ఒక క్లాత్ కానీ రోప్ అంటే ఏంటి? తాడు, అది కొబ్బరి తాడా, ప్లాస్టిక్ తాడా, రబ్బర్ తాడా, ఏదైనా సరే, బెల్ట్స్ అలాంటి అతని పైన వేసి అతను లాగాలి. అంతేగాని మిషన్ కట్టెతోడు కొట్టే ఛాన్సెస్ చేయదు, ఎందుకంటే మిషన్ జరగదు, వైర్ అంటే జరుగుతుంది కానీ. అలాంటప్పుడు మనిషిని ఏం చేయాలి? విక్టిమ్ని అతని పైన వేసి లాగేయాలి. పొరపాటున లేదు అంటే మన బట్టలైనా సరే ఉడదీసి అతను వేసి లాగేయాలి. ఓకే, అంతేగాని డైరెక్ట్ పోయి అతను చేయి పట్టిన లాగినట్టయితే ఏమవుతుందో చేయటం మనకు కూడా కరెంట్ షార్ట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మనం సేవ్ చేయాలి. ఓకేనా? ఎలక్ట్రికల్ షాక్ అయితే ఈ విధంగా. సరే, ఒకవేళ ఫైర్స్ అయింది వర్క్షాప్లో, పొరపాటున ఏంటంటే షార్ట్ సర్క్యూట్ కావచ్చు. ఎందుకు? మనం చేసిన పని ఫేజ్ న్యూట్రల్ కలిసి టేప్ సరిగా కొట్టాలి. ఇంతసేపు చెప్పినా కదా, ఎలక్ట్రికల్ హజార్డ్లో ఎప్పుడైనా మనం వర్క్ చేసి నిర్లక్ష్యంగా టేప్ కొట్టలేదు, అప్పుడు ఏదో గాలి వల్లనో లేదా మెకానికల్ వల్లనో టచ్ అయినాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా మంటలు రావచ్చు. లేదా మనం యాసిడ్స్ ఉంటాయి, పెట్రోల్ కానీ ఫ్యూల్స్ ఉంటాయి, ఆ ఫ్యూల్స్ని మనం ప్రాపర్ హ్యాండిల్గా చేయలేదు, ఎక్కడో ఆడ పెట్టేసినాం, అంటే ఎలక్ట్రికల్ సప్లై దగ్గర పెట్టేసినాం. అది ఎక్కడ పెట్టాలి? ఒక డార్క్ ప్లేస్లో, సపరేట్ ప్లేస్లో, ఒక రూమ్లో పెట్టాలి. ఏంటి? ఫ్యూల్స్ అంటే ఏంటి? పెట్రోల్ కానీ, డీజిల్, థిన్నర్, పెయింట్స్, ఇవన్నీ కూడా సపరేట్ ఒక ప్లేస్లో పెట్టేయాలి. ఏదైతే ఎలక్ట్రికల్ కాంటాక్ట్లో ఏదైనా వచ్చినట్టయితే ఫైర్స్ జరుగుతాయి. ఓకేనా? అది కూడా సేఫ్టీ. అయితే పొరపాటున జరిగేసింది ఏదో రకంగా అక్కడ ఫైర్ అనేది జరిగింది. ఫైర్ ఎందుకు జరుగుతుంది? ఫైర్ జరగడానికి మనకు 3 కారణాలు ఉన్నాయి. ఫైర్ జరుగుతుందంటే ఏమవుతుంది? అక్కడ హీట్ ఉంటుంది, అలాగే ఫ్యూల్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్ ఉంటుంది. ఈ మూడు కలిసినప్పుడే ఫైర్ అవుతుంది. అంటే అక్కడ 3 ఉన్నాయి. అక్కడ హీట్ ఉంది, ఫ్యూల్ ఉంది, ఆక్సిజన్ ఉంది. చూడండి, ఆక్సిజన్ అయితే ప్రతి జగాలో ఉంది, అణువున కూడా ఆక్సిజన్ ఉంది. ఓకే, ఫ్యూల్ కూడా ఉంది. ఆక్సిజన్ ఎప్పుడో ఏదైనా స్పార్క్ రావడము, ఈ ఫ్యూల్ని మనం ఏదైనా స్పార్క్ ఇవ్వడము లేదా హీట్ ఇచ్చినట్టయితే అప్పుడు ఫైర్ అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. మళ్ళీ ఫైర్ జరిగినప్పుడు ఏం చేయాలి? ఫైర్ సేఫ్టీగా దీని ఫైర్లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి ఫైర్స్ ఉంటాయి. క్లాస్ ఏ ఫైర్స్ అంటే వుడ్, ప్లాస్టిక్, పేపర్, క్లాత్, ఇవన్నీ కూడా, ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ ఫ్యూల్ లాగా పనిచేస్తాయి. అంటే మనం ఎప్పుడైనా కట్టెను కాల్చినా, లేకుంటే బట్టను కాల్చినా, పేపర్ని కాల్చినా, రబ్బరు, ప్లాస్టిక్స్, ఇవన్నిటికి కాల్చినా కూడా ఒక ఫ్యూల్ మాదిరిగా పనిచేస్తుంది. మళ్ళీ ఇది కాలినప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎలాంటి ఫ్యూల్ని ఇక్కడ ఎస్టింగ్విషర్స్ అన్నిటి వాడతాం. ఎస్టింగ్విషర్ అని దేని అంటాం? మంటలను ఆర్పే వాటిని ఎస్టింగ్విషర్స్ అని అంటాం. మంటలు ఏం ఆరుతుంది? ఇక్కడ ఏ ఎస్టింగ్విషర్ వాడాలి? ఏ క్లాస్ ఫైర్ అంటే వుడ్, పేపర్, క్లాత్ అలాంటి వాటికి ఏం వాడతాం అంటే ఓన్లీ వాటర్ అనేది వాడతాం. ఇది మామూలుగా అందరికీ తెలుసు. ఎక్కడైతే ఇలాంటి క్లాస్ ఏ ఫైర్స్ అంటే గుర్తుపెట్టుకోండి, వుడ్, పేపర్, ప్లాస్టిక్, అలాంటి అన్నీ కూడా క్లాస్ ఏ ఫైర్స్ కిందకి వస్తాయి. అలాంటప్పుడు ఎస్టింగ్విషర్ ఏం వాడతాం అంటే వాటర్ అనేది వాడాలి. క్లాస్ బి ఫైర్స్ ఏంటి? లిక్విఫైర్స్, గ్యాసెస్. ఓకేనా? లిక్విఫైర్స్ అంటే ఏంటి? ఇక్కడ పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, థిన్నర్ కానీ, టర్పంటైన్ కానీ, పెయింట్ కానీ, ఇవన్నీ కూడా లిక్విడ్స్ సంబంధించిన అన్ని కూడా ఫ్యూల్స్, అలాంటి అన్ని కూడా బి క్లాస్లో వస్తాయి. అలాగే గ్యాసెస్ అంటే ఏంటి? ఎల్పిజి, సిఎన్జి. ఓకేనా? అలాంటి గ్యాసెస్. ఈ గ్యాసెస్లు కూడా ఉన్నట్టయితే ఇక్కడ సపోజ్ ఒకటి రాస్తున్నా, డీజిల్ సంబంధించిన పెట్రోల్, థిన్నర్, టర్పంటైన్, ఇవన్నీ కూడా. అలాగే గ్యాసెస్లో ఏంటి? ఎల్పిజి, సిఎన్జి. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. సిఎన్జి
ఈ రెండు కూడా గ్యాస్ అంటే వాయు రూపంలో ఉన్న ఇంధనాలు. మళ్ళీ ఇదంటే లిక్విడ్స్లో ఉంది, ఇదంటే గ్యాసెస్లో ఉంది. వాళ్ళు రెండింటికి కూడా సపరేట్స్ ఉంటాయి. లిక్విడ్లో ఉన్న వాటికి ఏం చేస్తాం మనము, లిక్విడ్ అంటే ఇక్కడ పెట్రోల్ కాలుతుంది లేదా డీజిల్ కాలుతుంది, అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు సపోజ్ వాటర్ వేసినాం అనుకోండి, వాటర్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ వాటర్ అనేది వాడద్దు, వాడిన ప్రాబ్లం లేదు కానీ వాడద్దు. ఎందుకు, వాటర్ డెన్సిటీ ఈజ్ మోర్ దాన్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నిటికంటే డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల మంట అనేది పైనే మండుతుంది, వాటర్ పోయి కిందికి కూర్చుండిపోతుంది, మళ్ళీ ఫ్యూల్ అనేది పైకి వస్తుంది. ఎంత వాటర్ వేసినా కూడా ఆ ఫ్యూల్ పైకి రావడం వల్ల అది బర్నింగే అవుతుంది. ఓకేనా, కాబట్టి దీన్ని ఏం చేయాలి, ఫోమ్ నురుగ లాంటిది. ఓకేనా, అలాంటిది మనం ఫోమ్ అనేది వేయచ్చు, ఫోమ్ వేయాలి. ఓకేనా, ఒకవేళ గ్యాసెస్ ఉంది, గ్యాసెస్ అంటారు త్రోట్ మొత్తం గాలిలో కలుస్తూ ఉంటుంది, గాలిలో కూడా కాలుతూ ఉంటుంది. సపోజ్ ఒక గ్యాస్ లీక్ అవుతుంది మన ఇంట్లో, ఆ గ్యాస్ లీక్ అయినా మంట జరిగింది, అప్పుడు మనం అది ఫోమ్ వేసినట్టయితే ప్రాపర్గా పట్టు రాదు. అలాంటప్పుడు మనం ఏం CO2 వేస్తాం, ఏమంటాం, CO2 కార్బన్ డైఆక్సైడ్ అనేది వేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ C ఫైర్స్, ఎలక్ట్రికల్ సంబంధించిన ఫైర్స్లో మనం ఏది వాడతాము, ఎలక్ట్రికల్లో చూడండి, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, అక్కడ వాటర్ అనేది పొర్రపాటున కూడా వాడొద్దు. ఇక్కడ ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాడద్దు, వాటర్ అనేది ఎప్పుడు కూడా వాడద్దు. ఎందుకు, ఎక్కడైతే ఒక ఎలక్ట్రికల్ సప్లై అవుతుంది, వాటర్ అనేది ఒక టైప్ కూడా కండక్టర్, అదేమవుతుంది పైన వేసినట్టు మన కిందికి షాక్ అనేది వస్తుంది. కాబట్టి వాటర్ అనేది అస్సలు వాడకూడదు. అసలు వాడేది మనం చెప్పుకుంటున్నాం కానీ వాడంది మాత్రం అసలు వాటర్ అనేది అసలు వాడవద్దు. వాళ్ళు అలాంటప్పుడు ఏం వాడతాము, ఇక్కడ ఫోమ్ లేదా శాండ్ ఫోమ్ కూడా చాలా సందర్భాలలో వాడద్దు, శాండ్ అనేది వాడాలి. శాండ్ అంటే ఇసుకని వాడచ్చు, సమ్టైమ్స్ CTC కూడా వాడచ్చు, కార్బన్ టెట్రాక్లోరైడ్ CTC, ఈ కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా వాడచ్చు. ఓకేనా, అలా నెక్స్ట్ గ్లాస్ డీలో మనకు మెటల్స్ అనేటివి ఉంటాయి, గ్లాస్ టీ ఫైర్స్. ఈ మెటల్ కాలినప్పుడు వాటర్ అంటే వేసినా లాభం ఉండదు, ఎందుకంటే మెటల్ ఎక్కువ కాలినప్పుడు ఎక్కువ హీట్ ఉంటుంది, మనం వాటర్ వేసినా కూడా కొద్ది వరకు చల్లబరుస్తుంది కానీ ఎక్కువ మనకు చల్లబడదు. అలాంటప్పుడు కూడా మనము ఏది వాడాలి, హేలోన్ అనేది వాడాలి, హేలోన్ టైప్ ఎక్స్టింగ్విషర్స్ని వాడాలి. ఓకేనా, ఫ్లోరో బ్రోమో మిథేన్. ఓకేనా, ఇది హేలోన్ చాలా డేంజరస్ గ్యాస్, మన హ్యూమన్ ఇది ఒక టైప్ పాయిజన్, ఈ టైప్ పాయిజన్. కాబట్టి ఇది మ్యాక్సిమం మెటల్స్ కదా హార్డ్గా కాలినప్పుడే హేలోన్ టైపు లేదా CTC కూడా వాడచ్చు. ఓకేనా, ఈ క్లాస్ ఏ ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఏంటి, లోటో. ఎప్పుడైనా మనం వర్క్ చేస్తాం, సరే ఒకవేళ కరెంటు ప్రాబ్లం ఉంది, మనము ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ అనేది ఆఫ్ చేసినాం, ఎక్కడో మన సర్వీస్ లైన్లో వైర్ ఇరిగిపోవడం లేదా ఫీడర్ లైన్లో వైర్ ఇరిగిపోవడము ఏదైనా మెయింటైన్ మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఫీడర్ లైన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, చెట్లు పడిపోయి ఏదో ఒక వైర్ ఊడిపోయింది, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సబ్ స్టేషన్లో ఆఫ్ చేస్తాం, లేదా మన సర్వీస్ లైన్లో ఏదైనా వైర్ ఊడిపోతే ట్రాన్స్ఫార్మర్ కాడ ఆఫ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాం, అక్కడ ఆఫ్ చేసేసి మళ్ళీ వచ్చి వర్క్ చేస్తూ ఉంటాం. అరే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసిర్రు అన్నెసెసరీగా అని చెప్పి పొరపాటున దాన్ని ఆన్ చేసేసినాం. ఆన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ పోలెక్కి వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రికల్ షాక్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ ప్రమాదం ఎందుకు జరిగింది అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కాడ లాక్ చేయలేదు హ్యాండిల్, రెండోది అక్కడ ట్యాగ్ కూడా వేయలేదు. ఇక్కడ లోటో అంటే లాక్అవుట్ అండ్ ట్యాగ్ అవుట్, లోటో అని అంటాం, అంటే లాక్అవుట్ ట్యాగ్ అవుట్. ఇది ఏంటి లాక్అవుట్ ట్యాగ్ అవుట్ అంటే, ఎక్కడైనా మనం వర్క్ చేసేటప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ సబ్స్టేషన్ కానీ ఆఫ్ చేసేసినాం, ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని MCB ఏదైనా ACBకి ఇట్లా ఆఫ్ ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలంటే అక్కడ లాక్ చేసేయాలి, మళ్ళీ ఆన్ చేయకుండా దాన్ని లాక్ చేసేయాలి. లాక్ ఎందుకు చేయాలి, ఎందుకంటే మళ్ళీ వేరే అతను అయ్యో ఏదో ట్రిప్ అయిపోయినట్టుంది లేదా ఎవరో ఆఫ్ చేసిరని చెప్పి అతను ఆన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆన్ చేసిన తర్వాత అయ్యో ఈ విధంగా అయిందా అని చెప్పకుండా అక్కడ మనం లాక్ చేసేస్తాం. అక్కడ MCB కానీ అక్కడ గ్యాంగ్ బాక్స్ కానీ అది గ్యాంగ్ స్విచ్ కానీ లేదా ఐసోలేటర్ కానీ మనం ఆఫ్ చేసేసి దాన్ని లాక్ చేసేస్తాం. ఎందుకు,
ఫర్దర్ మనం వర్క్లో చేసేటప్పుడు ఒకవేళ మళ్ళీ స్విచ్ చేసినట్టయితే, గ్యాంగ్ ఆపరేటింగ్ స్విచ్ చేసినట్టయితే అక్కడ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు లాక్ చేసేస్తే ఎవరు ముట్టుకోరు. రెండోది ఏంటంటే మళ్ళీ లాక్ చేసింది ఎవరు, ఏ సందర్భంలో చేసారు, ఎందుకు చేసారు అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ కావాలి కదా. ఎవడైనా చేయొచ్చు లాక్. మళ్ళీ అట్లాంటప్పుడు అక్కడ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ ట్యాగ్ వేయాలి. అంటే ఎందుకు, ఎప్పుడు నువ్వు ఏ డేట్ నాడు ఆఫ్ చేసినావు, ఏ టైంకి ఆఫ్ చేసినావు, ఎందుకు ఆఫ్ చేసినావు అంటే అక్కడ రీజన్ రాయాలి. ఎక్కడనో సర్వీస్ లైన్ కానీ ఫీడర్ లైన్లో వైర్ ఊడిపోయింది కాబట్టి నేను ఈ డేట్కి టైంకి నేను ఆఫ్ చేసిన, అక్కడ ఆఫ్ చేసిన పేరు ఎవరు, ఆయన పేరు కూడా రాస్తే ఆయనకు డీటెయిల్స్ మనము ఫోన్ ద్వారానో ఎట్లా విధంగానో తెలుసుకోవచ్చు. ఎందుకు ఎంతసేపు అవుతుంది ఏందనేది మనకు తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్. కాబట్టి అక్కడ ట్యాగ్ అనేది వేయాలి. ఈ రెండు ఉన్నట్టయితే మనకు చాలా వరకు సేఫ్ ఉంటుంది. ఓకేనా. అందుకే దాని పేరు ఏమంటాము, లాగౌట్ అండ్ ట్యాగ్ అవుట్. లాక్అవుట్ అంటే లాక్ చేయడం, అంటే మళ్ళీ ఆన్ చేయకుండా లాక్ చేయడం. ట్యాగ్ అవుట్ అంటే ఆడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. అక్కడ ఎవరైనా ఆన్ చేయండి, సపోజ్ 2-3 అక్కడ వర్కర్స్ ఉన్నారు, లైన్ మెన్లు కానీ ఏదైనా వైర్ మెన్లు కానీ ఉన్నారు, అక్కడ మెయింటెనెన్స్లో ఉన్నారు. ఒకటి ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాడు, ఇది ఇంకో తనకి ఇన్ఫర్మేషన్ లేదనుకున్నాం. లేనప్పుడు మళ్ళీ ఎందుకో కరెంట్ పోయిందని చెప్పి ఆన్ చేయడానికి పోతాడు కదా, అయ్యో హ్యాండిల్ ఆఫ్ ఉందని చెప్పి ఆన్ చేసే సందర్భాలు ఉంటాయి. అలా ఉండకుండా ఏంటంటే అక్కడ లాక్ చేసేసినామంటే సరే లాక్ చేసేసినాం అంటే తను హ్యాండిల్ ఆపరేట్ చేయడు. నెక్స్ట్ ఏంటంటే ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అక్కడ ట్యాగ్ అవుట్ ఉంటుంది, ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. ఓకేనా. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది, సేఫ్ సైడ్ కూడా ఉంటుంది. ఓకేనా. రైట్. ఓకే, థ్యాంక్ యూ.